having you, sir. Thank you so much. గట్టి చప్పట్లు కొట్టి అభినందిస్తాం. తెలంగాణ రైస్ సార్, తెలంగాణ రైస్, దానికి మీరు కర్త కర్మ క్రియ, ఫ్యూచర్ సిటీ, కర్త కర్మ క్రియ, ఇండియాలోనే లార్జెస్ట్ సిటీగా దీన్ని మార్చబోతున్నారు. చప్పట్లు కొట్టి వారిని ఒకసారి అభినందించుకుందాం. తర్వాత అన్ని రంగాలలో ఎడ్యుకేషన్, ఎకానమీ, విమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంప్లాయ్మెంట్, అన్ని రంగాలలో ప్రపంచ స్థాయిలో 1 ట్రిలియన్ రూపాయల ఒక ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న, అంటే 1,00,000 కోట్లు తో మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడవబోతున్నది. కాబట్టి సార్ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సమయం సార్, ఇట్ ఈస్ యువర్ టైం సార్, ప్లీజ్ కమ్. అండ్ అందరూ లేచి నిలబడి ఒకసారి చప్పట్లు కొట్టి ఆహ్వానించుకుందాం మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని. ప్లీజ్ సార్. ప్రైజ్ ద లార్డ్ ఫర్ రైజింగ్ తెలంగాణ. ఈ మధ్య గ్లోబల్ ఈవెంట్ చేశాం. లోకల్ టు గ్లోబల్ అనేది అంతటా వినిపిస్తున్న నినాదం ఆనరబుల్ సీఎం గారు ఆచరిస్తున్న తెలంగాణ విధానం, ఆనరబుల్ సీఎం గారి సందేశం. క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు సహచార మంత్రివర్గ సభ్యులు మహమ్మద్ అజారుద్దీన్ గారిని, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని, మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, అడ్లూరు లక్ష్మణ్ గారిని, వాకిటి శ్రీహరి గారిని, తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్ మొహమ్మద్ అలీ షబీర్ గారిని, హరకర వేణుగోపాలరావు గారిని, మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, దీపక్ జాన్, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా సేవలు అందించిన ఐపీఎస్ ఆఫీసర్ స్వరణ్జిత్ సేన్ గారు, వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన మా క్రిస్టియన్ సోదరులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా 2000 సంవత్సరాల క్రితం పశువుల పాకలో జన్మించిన మానవ జన్మ ఎత్తి మానవ సేవనే మాధవ సేవ, ప్రేమను పంచాలి, శాంతిని పెంచాలి అని సందేశాన్నిచ్చి మానవుడే దేవుడుగా మారిన యేసు ప్రభు యొక్క జన్మదినము ప్రపంచానికే ఒక పెద్ద పండుగ. ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఒకేసారి జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క పండుగ, క్రిస్మస్ పండుగ. యేసు ప్రభు యొక్క జన్మ ఈ లోకానికి శాంతిని, ఈ లోకానికి ప్రేమను అందించింది. దారి తప్పిన బాధితులకు సన్మార్గాన్ని సూచించి ద్వేషించే వాళ్ళను కూడా ప్రేమించేంత గొప్ప మనసును ప్రభువు మనకు అందించడమే కాకుండా నిత్యం వారి స్ఫూర్తి మనకు కలిగించి ఈ ప్రపంచమే ఒక శాంతి సందేశాన్ని అందించడానికి యేసు ప్రభువు కారకులైంది. అందుకే వారు జన్మించిన మాసము డిసెంబర్ మంత్ ఈజ్ మిరకల్ మంత్. ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం. యేసు ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమ దూతగా
వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించి